హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ అయితే నవంబర్ 17th నుండి స్టార్ట్ అవడం జరుగుతుంది. మన ఛానల్లో జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కోసం ఆల్రెడీ మీకు ఫ్రీగానే ఫిజిక్స్ కంప్లీటెడ్ కోర్స్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా ఓన్లీ ఈ బోర్డు మీద ఈ కంటెంట్తో పాటుగా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ప్రతిరోజు చేయడం జరుగుతుంది. ఇప్పటికే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2 వీడియోలు చేయడం జరిగింది, ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇది ఈరోజు మనం 3rd డేలో ఉన్నాం. అది మనకి పీవైక్యూ 3rd సెషన్ అని ఉంటుంది. అక్కడ PVQ1, PYQ2, PYQ3 అని ఇలా మీకు 1 by 1 వీడియోస్ అనేవి వస్తాయి. అవన్నీ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఫిజిక్స్ నుండి 7 నుండి 10 మార్కులు అనేవి ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీని చాలా ఎక్కువగా ఫోకస్ చేయవలసి ఉంటుంది. ఈరోజు మనం ఆల్రెడీ ఫిజిక్స్లో ఫస్ట్ టాపిక్ అయిన యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనేది డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు సెకండ్ టాపిక్ అయిన చలనము, మోషన్ కోసం ఈరోజు డిస్కస్ చేద్దాం. మోషన్, తెలుగులో దీన్ని ఏమంటారంటే చలనము అని చెప్తారమ్మ. చలనము అంటారు. దీని నుండి మనకి ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. ఆ ఒక్క క్వశ్చన్ అనేది చూసినట్లయితే మనకి మేజర్గా ఇందులో ఏ క్వాంటిటీస్ ఉంటాయి, ఏ టాపిక్స్ ఉంటాయి అనేది క్లియర్గా ఫస్ట్ చెప్తాను. ఆ టాపిక్స్ అన్ని మీరు క్లియర్గా చదివితే ఖచ్చితంగా దీని నుండి వచ్చే 1 మార్క్ అనేది మీరు ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఆర్ ద టాపిక్స్ ఇన్ దిస్ టాపిక్? మనకి ఈ మోషన్ అనే టాపిక్లో మనం ఏ టాపిక్స్ని డిస్కస్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కేలార్ క్వాంటిటీ, అదేవిధంగా వెక్టార్ క్వాంటిటీ. సదిశ రాశులు, అదిశ రాశులు అంటే ఏంటి, స్కేలార్ క్వాంటిటీ, అదేవిధంగా వెక్టార్ క్వాంటిటీ ఫస్ట్ డిస్కస్ చేస్తాం. స్కేలారు, అదేవిధంగా వెక్టార్ క్వాంటిటీ కోసం. తర్వాత మనకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మనకి మోషన్ అండ్ రెస్ట్. తర్వాత డైమెన్షన్స్. తర్వాత మనకి స్కేలార్ క్వాంటిటీలో ఉన్న క్వాంటిటీస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ అవ్వచ్చు, స్పీడు, టైము. అదేవిధంగా మనకి వెక్టర్ క్వాంటిటీస్ చూసినట్లయితే డిస్ప్లేస్మెంటు, వెలాసిటీ, యాక్సలరేషన్. వీటి కోసం మనం ఈ సెషన్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోషన్ అంటే ఏంటి, చలనము అంటే ఏంటి, అదేవిధంగా రెస్ట్. చలనము, అదేవిధంగా రెస్ట్, ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఏంటి? చలనము అంటే మనకి మూమెంట్లో ఉండాలి, అదేవిధంగా రెస్ట్ అంటే నిశ్చల స్థితి, రెస్ట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మోషన్ అండ్ రెస్ట్? చెప్పండమ్మా. మోషన్ అంటే ఏంటంటే ఒక వస్తువు గమనంలో ఉందనుకుంటే దాన్ని మనం ఏం చెప్తాము అంటే చలనంలో ఉంది, గమనంలో ఉంది అని చెప్తాం. అంటే ఆ వస్తువు ఏంటంటే టైంతో పాటుగా వాటి యొక్క పొజిషన్ మారితే ఆ వస్తువు మోషన్లో ఉంది అని చెప్తాం. అదే రెస్ట్ చూసినట్లయితే ఆ వస్తువు పొజిషన్ చేంజ్ అవ్వకపోతే విత్ రెస్పెక్ట్ టు టైము దాన్ని ఏమంటాము అంటే రెస్ట్ అని చెప్తాం. ఈ మోషన్, అదేవిధంగా రెస్ట్ అనేవి 2 కూడాను నాట్ ఏ అబ్సల్యూట్ టర్మ్స్, అంటే ఇవి ఖచ్చితమైన డెఫినేషన్ ఇచ్చే పదాలు కాదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాట్ ఏ అబ్సల్యూట్ టర్మ్స్. అంటే ఈ 2 ఖచ్చితంగా ఒక మోషన్ని ఇండివిజువల్గా మీరు ఏం చేయొచ్చు, ఇండివిజువల్గా మీరు డిఫైన్ చేయలేరు. రెస్ట్ని కూడా ఇండివిజువల్గా మీరు డిఫైన్ చేయలేదు, నిర్వచనం ఇవ్వలేరు. ఎందుకు అంటే ఈ మోషను, రెస్ట్ అనేవి ఒకదానికొకటి రిలేటివ్ టర్మ్స్, సాపేక్ష పదాలు అని చెప్తాం. ఈ మోషన్ ఇవి ఏంటంటే రిలేటివ్ టర్మ్స్. ఒకటికొకటి మనకి మోషన్ చెప్పాలంటే రెస్ట్ వాడాలి, రెస్ట్ చెప్పాలన్నా మోషన్ వాడాలి. అంటే ఒకదాన్ని ఒకటి ఈ 2 కలిపి సాపేక్షం పోల్చి చెప్తాం. కాబట్టి ఈ పదాలని మనం ఏమంటామంటే రిలేటివ్ టర్మ్స్, నాట్ ఏ అబ్సల్యూట్ టర్మ్స్. ఓకేనా? ఇప్పుడు మోషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్సు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ప్రెస్ బస్సు
వెళ్తుంది, ఒక పర్సన్ అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆ పర్సన్ దృష్ట్యా ఏమవుతుంది, ఆ బస్సు అనేది మూవింగ్లో ఉంది అని చెప్తాం. అదే ఇద్దరు ఓ బస్సు ఉంది, ఆ బస్సులో తోటి ప్రయాణికులు కూర్చున్నారమ్మా. ఆ తోటి ప్రయాణికులు ఆల్రెడీ బస్సులో వెళ్తున్నారు. బస్సులో వెళ్తున్నప్పుడు పక్కన ఉన్న ప్రయాణికుడు ఎలాగ ఉంటాడు, కూర్చుని ఉంటాడు, నువ్వు కూడా కూర్చుని ఉంటావు. అంటే మీ ఇద్దరు ఏ పొజిషన్లో ఉన్నారు, రెస్ట్ పొజిషన్లో ఉన్నారు. బట్ బయట నుండి చూసే పర్సన్కి మీరు ఎలా ఉన్నారు, మూవింగ్లో ఉన్నారు. అంటే ఇది ఒకదానికి ఒకటి మనకి ఏం చెప్తున్నామంటే ఒకదానికి ఒకతో పోల్చి చెప్తున్నాం కాబట్టి మనకి ఈ టర్మ్స్ని రిలేటివ్ టర్మ్స్ అని చెప్తాం. దీన్నే ఇంకొక పదం ఎలా వాడతాము అంటే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అని చెప్తామమ్మా. ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్, ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఏంటంటే, ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటే నువ్వు ఒక దగ్గర కూర్చున్నావు, నీ ముందు ఒక బస్సు వెళ్ళింది, నీ దృష్ట్యా అంటే ఆ పర్సన్ దృష్ట్యా చెప్తున్నాం కాబట్టి ఆ పర్సన్ దృష్ట్యా బస్సు అనేది మోషన్లో ఉంది. అదే మోషన్లో ఉంది. అదే బస్సులో కూర్చున్న తోటి ప్రయాణికుడు అది చూస్తే ఎలా ఉందంటే రెస్ట్లో ఉంది. అంటే ఒక పర్సన్ని ఒక రిఫరెన్స్ పాయింట్గా తీసుకొని చెప్తున్నాం కాబట్టి దీన్ని ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అని చెప్తాం. ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అని చెప్తాం. ఇక డెఫినేషన్ వైజ్గా రాయాలి అంటే మోషన్ అంటే ఏంటంటే పొజిషన్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈజ్ కాల్డ్ మోషన్. మనకి టైం దృష్ట్యా పొజిషన్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈజ్ కాల్డ్ మోషన్. అయితే ఈ మోషన్లో మనకి చూసినట్లయితే 1 డైమెన్షనల్ మోషన్, 2 డైమెన్షనల్ మోషన్, 3 డైమెన్షనల్ మోషన్ అని త్రీ టైప్స్ ఉన్నాయమ్మా. మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఈ మోషన్ 1D, మోషన్ 2D, 3D కోసం ఒక పెద్ద చాప్టర్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మీకు సింపుల్గా 1 డైమెన్షన్ అంటే ఏంటి, 2 డైమెన్షన్ అంటే ఏంటి, 3 డైమెన్షన్ అంటే ఏంటి మీకు చెప్తాను. 1 డైమెన్షన్ అంటే మనకి ఏంటంటే ఇలాగ వెళ్ళిపోవడం. మనం ఓన్లీ ఎక్స్ డైరెక్షన్లో చేంజ్ ఉంటే దాన్ని ఏమంటాము అంటే, ఓన్లీ ఎక్స్ యాక్సెస్ ఉంటే దాన్ని 1 డైమెన్షన్ మోషన్ అని చెప్తాం. అదే 2D అంటారు. 2D అంటే 2 డైమెన్షనల్ మోషన్ అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుంటే ఇక్కడ మనకి ఎక్స్ యాక్సెస్ ఉంటుంది, ఇది మనకి వై యాక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇది స్టార్టింగ్ పాయింట్. ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్. అంటే మనకి ఎన్ని అక్షరాలు ఉన్నాయి, 2 అక్షరాలు ఉన్నాయి కాబట్టి దీన్ని త్రిజామితీయ అని చెప్తారు. అంటే 2 డైమెన్షన్ మోషన్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ఉంది, వై యాక్సిస్ ఉంది కాబట్టి 2 డైమెన్షన్ మోషన్ అని చెప్పడం జరుగుతుంది. అదే 3 డైమెన్షన్ మోషన్ అని ఇంకోటి ఉంటుందమ్మా. 3 డైమెన్షన్ మోషన్ అంటే ఇలాగ ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, ఇక్కడ వై యాక్సిస్ ఉంటుంది, ఇది జెడ్ యాక్సిస్. ఇలా 3 అక్షరాలు ఉంటే దాన్ని 3 డైమెన్షన్ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు రెస్ట్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి మోషన్ అంటే ఏం చెప్పాము, పొజిషన్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టైము. ఇక్కడ పొజిషన్ అనేది చేంజ్ అవ్వదు, దాన్నే రెస్ట్ అని చెప్తాం. పొజిషన్ డస్ నాట్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టైం. కాలంతో పాటు స్థానం మారకపోతే దాన్ని రెస్ట్, నిశ్చల స్థితి అంటాము. నిశ్చల స్థితి అని చెప్తాం. తెలుగులో దీన్ని ఏమంటామంటే నిశ్చల స్థితి అంటాము. దీన్ని చలన స్థితి లేదా చలనము అని చెప్తాము. ఇప్పుడు పొజిషన్, స్థానం అనేది కాలంతో మారకపోతే దాన్ని నిశ్చల స్థితిలో ఉంది అని చెప్పడం జరుగుతుంది. పొజిషన్ డస్ నాట్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఇది మనకి ఏంటంటే బేసిక్ మోషన్లో ఉన్న మోషన్కును రెస్ట్కి ఉన్న డిఫరెన్స్ అమ్మ. క్లియరా? సో మనకి ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిపోయింది. వాట్ ఈస్ ద మోషన్ అంటే ఏంటి, రెస్ట్ అంటే ఏంటి, ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటి అంటే 1 డైమెన్షన్ ఏంటి, 2 డైమెన్షన్ ఏంటి, 3 డైమెన్షన్ ఏంటి, అది ఈ క్లియర్ ఇన్ఫర్మేషన్. మీరు ఇది క్లియర్గా నోట్స్ రాసుకోండి. నెక్స్ట్ స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటి, వెక్టర్ క్వాంటిటీ కోసమే అన్నది క్లియర్గా డిస్కస్ చేద్దాం. మనకి స్కేలార్ క్వాంటిటీ, వెక్టర్ క్వాంటిటీ గురించి నేను ఆల్రెడీ ఇదివరకు ఒక హింట్ ఇచ్చాను. మనకి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, కొలతలు ప్రమాణాలు అనే టాపిక్ చెప్పినప్పుడు అక్కడ
మనకి ఫిజికల్ క్వాంటిటీ కోసం చెప్పినప్పుడు చెప్పడం జరిగిందమ్మా. ఫిజికల్ క్వాంటిటీ గురించి చెప్పినప్పుడు స్కేలార్ క్వాంటిటీ అదేవిధంగా వెక్టార్ క్వాంటిటీ కోసం చెప్పడం జరిగింది. మరొకసారి చూడండి, ఇక్కడ చెప్తాను. స్కేలార్ క్వాంటిటీ అదేవిధంగా వెక్టార్ క్వాంటిటీ. స్కేలార్ క్వాంటిటీ అదేవిధంగా వెక్టార్ క్వాంటిటీ. మనకి తెలుగులో స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటంటే మనకి అదిశలు అని చెప్తారు. ఆ దిశ ఇలా దీన్ని సదిశ అని చెప్తారు. సదిశ రాశులు, అదిశ రాశులు అని. స్కేలార్ క్వాంటిటీ అదేవిధంగా వెక్టార్ క్వాంటిటీ. స్కేలార్ క్వాంటిటీ అంటే ఒక ఫిజికల్ క్వాంటిటీకి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండి డైరెక్షన్ లేకపోతే ఆ క్వాంటిటీని ఏమంటాము అంటే స్కేలార్ క్వాంటిటీ అని చెప్తాం. విచ్ ఫిజికల్ క్వాంటిటీస్ హ్యావ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ నాట్ డైరెక్షన్, ద ఫిజికల్ క్వాంటిటీ ఇస్ కాల్డ్ స్కేలార్ క్వాంటిటీ. అదే మనకి వెక్టార్ క్వాంటిటీ అంటే ఒక ఫిజికల్ క్వాంటిటీకి మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఉంటే వాటిని వెక్టర్ క్వాంటిటీ అంటారు. సో ఒక్క మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ కాదు, ఇంకొక ఎడిషనల్ ప్రాపర్టీ కూడా ఉంది. అది ఏంటంటే మనకి ట్రయాంగులర్ లా ఆఫ్ ఎడిషన్. దాన్నే మనకి వెక్టార్ ఎడిషన్ అని చెప్పడం జరుగుతుంది. వెక్టార్ ఎడిషన్ లాని ఫాలో అయితే వాటిని వెక్టర్ క్వాంటిటీ అని చెప్తారు. ఒక్కసారి మీకు సింపుల్గా ఇక్కడ రాస్తాను చూడండి. స్కేలార్ క్వాంటిటీకి ఏముండాలి అంటే మ్యాగ్నిట్యూడ్ ఉండాలమ్మా. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏమంటామంటే పరిమాణము అని చెప్తాము. పరిమాణం అంటే సింపుల్గా మ్యాగ్నిట్యూడ్ అంటే సింపుల్గా చెప్తాను చూడండి. 10 కిలోమీటర్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 అనే నెంబర్ ఉంది కదా, ఈ 10 అనే నెంబర్నే మనం ఏమని చెప్తామంటే మ్యాగ్నిట్యూడ్ అంటామమ్మా. మ్యాగ్నిట్యూడ్ అంటే ఇంకేదో అనుకో అవసరం లేదు. సింపుల్గా మీరు మ్యాగ్నిట్యూడ్ అంటే ఆ న్యూమరికల్ వాల్యూ ఉంది, ఆ న్యూమరికల్ వాల్యూనే మనం మ్యాగ్నిట్యూడ్ అని చెప్తాం. మ్యాగ్నిట్యూడ్ అదేవిధంగా డైరెక్షన్ అదేవిధంగా ట్రయాంగులర్ లా ఆఫ్ ఎడిషన్. ఇక్కడ చూసినట్లయితే మనకి చూడండి, స్కేలార్ క్వాంటిటీకి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. ట్రయాంగులర్ లా ఆఫ్ ఎడిషన్ని ఫాలో అవ్వదు, ఒబే చేయదు. కాబట్టి ఈ క్వాంటిటీని మనకి స్కేలార్ క్వాంటిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కరెంట్ తీసుకుందాం. కరెంట్కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. అదే మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది, కానీ ట్రయాంగులర్ లా ఆఫ్ ఎడిషన్ని ఫాలో అవ్వదు. కాబట్టి మనకి కరెంట్ని స్కేలార్ క్వాంటిటీగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇది క్లియరా? మనకి చూడండి డెఫినేషన్ ఇలా రాసుకొని మీకు క్లియర్గా గుర్తుంటుంది. స్కేలార్ క్వాంటిటీ అంటే మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉండదు, ట్రయాంగులర్ లా ఆఫ్ ఎడిషన్ని ఫాలో అవ్వదు. ఇప్పుడు వెక్టర్ క్వాంటిటీకి వద్దాం. వెక్టర్ క్వాంటిటీకి చూసినట్లయితే మనకి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది, అదేవిధంగా ట్రయాంగులర్ లా ఆఫ్ ఎడిషన్ని ఫాలో అవుతుంది. సార్ వాట్ ఈస్ ద ట్రయాంగులర్ లా సార్? మీకు ఇప్పటికే డౌట్ వచ్చింది. ఇవి మాకు మ్యాగ్నిట్యూడ్ అంటే తెలుసు, డైరెక్షన్ అంటే దిశ అమ్మ, మ్యాగ్నిట్యూడ్ అంటే పరిమాణం. ఓకేనా? ఇప్పుడు ట్రయాంగులర్ లా అంటే రెండు వెక్టర్స్ అనేవి రిజల్టెంట్ వెక్టర్ అనేది 3 సైడ్స్కి ఈక్వల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డయాగ్రామ్ వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఒక ట్రయాంగులర్ ఉందమ్మా. సింపుల్గా ఏం చెప్తున్నాము, ట్రయాంగులర్ లా కదా, ఇది ఏ ఇది బి. ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అయ్యింది అనుకోండి, దీన్నే మనం ట్రయాంగులర్ లా ఆఫ్ ఎడిషన్ అని చెప్తామమ్మా. ట్రయాంగులర్ లా ఆఫ్ ఎడిషన్ అంటే మనకి ఇదొక వెక్టర్ థర్డ్ సైడ్ చూసినట్లయితే ఈ రెండింటిని కలిపితే వచ్చేది థర్డ్ సైడ్. ఇది ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. దీన్నే మనం ట్రయాంగులర్ లా ఆఫ్ ఎడిషన్ అని చెప్పడం జరుగుతుంది, వెక్టార్ ఎడిషన్ అని అంటాం. క్లియరా? నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీకు ఇది డెఫినేషన్ తెలిసింది, ఓకే. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏమని అడుగుతున్నాడంటే ఆ ఫిజికల్ క్వాంటిటీస్ ఇచ్చేసి అది స్కేలార్ క్వాంటిటీయా వెక్టార్ క్వాంటిటీయా అని అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, అది క్లియర్గా నోట్ చేసుకోండి. మనకి స్కేలార్ క్వాంటిటీలో చూసినట్లయితే ఎగ్జాంపుల్ ఫస్ట్
సింపుల్గా నేను డిఎస్టి అని చెప్తానమ్మా. డిఎస్టి అంటే డి ఫర్ డిస్టెన్స్, ఎస్ అంటే స్పీడు, టీ అంటే టైము. దాన్ని సింపుల్గా డిటిఎస్ అంటాం కదా, డిటిఎస్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. డి అంటే డిస్టెన్స్, దూరము, డిస్టెన్స్, అదేవిధంగా స్పీడు, తర్వాత టైము. ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే 3 వచ్చాయి. డిస్టెన్స్, స్పీడు, టైం అనేవి కూడా ఏ క్వాంటిటీస్ అంటే స్కేలార్ క్వాంటిటీ. వీటికి డైరెక్షన్ ఉండదు. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అనేది డైరెక్షన్ ఉండదు. అదేవిధంగా స్పీడ్కి డైరెక్షన్ ఉండదు, నువ్వు ఏ డైరెక్షన్లో వెళ్తావు. తర్వాత టైం కూడా డైరెక్షన్ ఉండదు. తర్వాత మాస్, తర్వాత వాల్యూమ్. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ మరొక 3 క్వాంటిటీస్ ఉన్నాయి. అవి ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతున్నాడు. ఏంటంటే వర్క్, పవరు, ఎనర్జీ. ఈ 3 కూడా స్కేలార్ క్వాంటిటీస్. వర్క్, పవరు, ఎనర్జీ. ఇక్కడ కనిపించకపోతే ఇక్కడ చూడండి, షార్ట్కట్గా ఇక్కడ రాస్తాను చూడండి. వర్క్, పవరు, ఎనర్జీ. వర్క్, పవరు, ఎనర్జీ. పని శక్తి అమ్మ. పని శక్తి ఇవన్నీ కూడా స్కేలార్ క్వాంటిటీస్. ఈ ఎగ్జాంపుల్స్ అనేవి అడుగుతున్నాడు. తర్వాత మనకి వెక్టర్ క్వాంటిటీలో ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే మనకి ఫస్ట్ వన్ డిస్ప్లేస్మెంట్. దీన్ని స్థానభ్రంశము అంటామమ్మా. స్థానభ్రంశము అని చెప్తాం. ఇది మనకి ఏ క్వాంటిటీ అంటే వెక్టార్ క్వాంటిటీ, స్థానభ్రంశము. తర్వాత మనకి వెలాసిటీ అంటే వేగము అమ్మ, వేగము. ఇది ఏ క్వాంటిటీ అంటే వెక్టార్ క్వాంటిటీ. తర్వాత యాక్సలరేషన్ అంటే త్వరణము అని చెప్తామమ్మ, త్వరణము. ఇది మనకి ఏ క్వాంటిటీ అంటే వెక్టార్ క్వాంటిటీ. తర్వాత మనకి ఫోర్సు ఇక్కడ రాస్తాను చూడండి. ఇక్కడ రాస్తాను దీని ఎగ్జాంపుల్. ఫోర్సు, మొమెంటము, టార్క్. ఈ 3 కూడా ఏ క్వాంటిటీస్ అంటే వెక్టార్ క్వాంటిటీస్ అమ్మ. ఇవి మనకి ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు. ఒక్కసారి ఈ ఫిజికల్ క్వాంటిటీస్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఒకసారి మరొకసారి సింపుల్గా చెప్తాను చూడండి. స్కేలార్ క్వాంటిటీ అంటే వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంటి? స్కేలార్ క్వాంటిటీ అంటే ఓన్లీ మనకి మ్యాగ్నిట్యూడే ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. అంటే పరిమాణం మాత్రమే ఉంటుంది, దిశ ఉండదు. అలాంటి క్వాంటిటీస్ని మనం ఏమంటాము అంటే స్కేలార్ క్వాంటిటీ. అదిశ అంటే దిశ లేకపోవడం, దాన్ని స్కేలార్ క్వాంటిటీ అంటారు. ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి డిస్టెన్స్, స్పీడు, టైము, మాసు, వాల్యూము. తర్వాత తెలుగులో దాన్ని దూరము, కాలము, ఒడి. నెక్స్ట్ పని, శక్తి, వర్క్, పవరు, ఎనర్జీ. నెక్స్ట్ వెక్టర్ క్వాంటిటీస్లో మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది, ట్రయాంగులర్ లా ఆఫ్ ఎడిషన్. మనకి ఏమంటారు తెలుగులో అంటే సంకలనము అంటే వెక్టర్ ఎడిషన్ అంటాం కదా, ఆ వెక్టర్ ఎడిషన్ని ఫాలో అవుతుంది మనకి సదిశ రాశి. ఎగ్జాంపుల్ చూసినట్లయితే డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సిలరేషను, ఫోర్సు, మొమెంటము, టార్క్, ఇలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పొచ్చు. ఇది మనకి ఏంటంటే వెక్టర్ స్కేలార్ క్వాంటిటీస్, అదేవిధంగా వెక్టర్ క్వాంటిటీస్. ఇక్కడ ఇది క్లియరా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులో వచ్చిన కొన్ని స్కేలార్ క్వాంటిటీస్, అదేవిధంగా కొన్ని వెక్టర్ క్వాంటిటీస్ కోసం క్లియర్గా డిస్కస్ చేద్దాం. మనకి ఈ టాపిక్ నుండి చూసినట్లయితే ప్రాబ్లమ్స్ వస్తున్నాయమ్మా. ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ మనకు ఈక్వేషన్ ఆఫ్ మోషను. ఎక్కువగా మనకి ఈ టాపిక్ నుండి అడిగే క్వశ్చన్ ఏంటంటే మేజర్గా స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటి, వెక్టర్ క్వాంటిటీ అంటే ఏంటి, దాని యొక్క ఎగ్జాంపుల్స్ అడుగుతున్నాడు. ఆ ఎగ్జాంపుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్? చాలామంది డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ ఒకటే అనుకుంటారు. ఒకటి కాదు. డిస్టెన్స్ అంటే దూరము, డిస్ప్లేస్మెంట్ అంటే స్థానభ్రంశము. ఏంటి వాటి మధ్య డిఫరెన్స్ అనేది క్లియర్గా ఇప్పుడు చూద్దాం. డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్.
ఇక్కడ మనకి డిస్టెన్స్ అంటే తెలుగులో దూరం అంటాం, దూరము అంటాం, దూరము. దీన్ని స్థానభ్రంశము అని చెప్తాం, స్థానభ్రంశము. ఇక్కడ చూడండి, దూరము అంటే మనకి ఏంటంటే ఇట్ ఈస్ ఎ లెంత్ distance, it is a length actual path covered by a body. It's a interval of time. ఒక టైంలో ఒక బాడీ, ఒక ఆబ్జెక్ట్ అనేది ఎంత డిస్టెన్స్ని కవర్ చేస్తుందో ఆ డిస్టెన్స్ని మనం ఏమంటాము అంటే మనం దూరము అని చెప్తాం. సింపుల్గా ఒకే ఒక వర్డ్లో చెప్పాలి అంటే యాక్చువల్ పాత్ ఆఫ్ ద బాడీ, యాక్చువల్ పాత్ ఆఫ్ ద బాడీ, ఈ బాడీ. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఏ అనేవాడు ఉన్నాడు, ఇలా వెళ్ళాడు, బి అనే పాయింట్కి వెళ్ళాడు, సి అనే పాయింట్కి వెళ్ళాడు, డి అనే పాయింట్కి వచ్చాడు, ఈ అనే పాయింట్కి వచ్చాడు, తర్వాత మళ్ళీ ఏ అనే పాయింట్కి వచ్చాడు. ఓకేనా? ఇప్పుడు ఏ నుండి బికి 10 కిలోమీటర్లు, బి నుండి సికి 15 కిలోమీటర్లు, సి నుండి డికి 20 కిలోమీటర్లు, డి నుండి ఈకి 25 కిలోమీటర్లు, ఈ నుండి ఏకి 30 కిలోమీటర్లు అమ్మా. అయితే ఏ అనేవాడు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాడు అంటే మనం ఎన్ని కిలోమీటర్లు అని చెప్తాము? 10, 15, 20, 25, 30. ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 10, 20, 40, 50, 60, 65, 70 వస్తుందమ్మా. 70 2, 2, 4, 3, 70, 20, 10, 15, 25, 25, 25, 20, 50, 50, 20, 70, 70, 30, 100 అవుతుందమ్మా. క్లియరా? 100 అంటే ఇతను ఎంత డిస్టెన్స్ ఇవన్నీ మీటర్స్ అనుకుందాం, మీటర్స్ అంటే ఇతను 100 మీటర్స్ అనేవి ప్రయాణించడం జరిగింది. దీన్నే డిస్టెన్స్ అని చెప్తారు. డెఫినేషన్ వైజ్గా చెప్పాలి అంటే డిస్టెన్స్ అంటే తను ఎంత దూరం ప్రయాణించాడో ఆ దూరాన్నే మనం డిస్టెన్స్ అని చెప్తాం. అంటే యాక్చువల్ పాత్. సింపుల్గా డెఫినేషన్ వైజ్గా చెప్పాలంటే లెంత్ ఆఫ్ ది యాక్చువల్ పాత్ ఆఫ్ ది కవర్డ్ బై ఎ బాడీ విత్ ఇన్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. దాన్ని ఏమని పిలుస్తామంటే డిస్టెన్స్ని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, డిస్టెన్స్ అనేది మేజర్గా అక్కడ ఏ క్వాంటిటీ అంటే డిస్టెన్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ అమ్మ. డిస్టెన్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ అంటే మనకి అదిశ రాశ, దీనికి డైరెక్షన్ ఉండదు. తర్వాత స్కేలార్ క్వాంటిటీ. నెక్స్ట్ యూనిట్స్ అమ్మ. డిస్టెన్స్కి యూనిట్స్ ఏంటి? మీటర్సే కదా. డిస్టెన్స్ని ఎలా కొలుస్తారు? సెంటీమీటర్లో, మీటర్లో కొలుస్తారు. మనకి ఎస్ఐ యూనిట్ ఏమవుతుంది అంటే యూనిట్స్ ఏమవుతాయి అంటే మీటర్స్ అవుతాయి. మీటర్. క్లియరా? ఇక్కడ వరకు ఇది ఉంచండి. మీకు మళ్ళీ డిస్ప్లేస్మెంట్ చెప్పిన తర్వాత మళ్ళీ మీకు డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి క్లియర్గా డిఫరెన్స్ అర్థమవుద్ది. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ 1 to పాయింట్ 2. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఇక్కడ పర్సన్ ఉన్నాడు, ఏ నుండి బికి వెళ్ళాడు. ఒక నిమిషం. ఏ అనేవాడు బి అనే పొజిషన్కి వెళ్ళాడు. ఇదేంటంటే సింపుల్గా షార్టెస్ట్ పాత్ ఆఫ్ ద బాడీ అని చెప్తాను. షార్టెస్ట్ పాత్ ఆఫ్ ద బాడీ ఫ్రమ్ పాయింట్ 1 to 2. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు ఉన్నాడమ్మా, ఇలాగెళ్ళి బి అనే పాయింట్కి వచ్చాడు, తర్వాత ఇలాగెళ్ళి సి అనే పాయింట్కి వచ్చాడు. నాకు ఏంటంటే డిస్ప్లేస్మెంట్ కావాలంటే నేనేం చేస్తాను? ఏ నుండి బికి, బి నుండి సికి కొలవను. డైరెక్ట్గా ఏ నుండి సికి ఇది ఇలా కొలుస్తానమ్మా. అంటే ఏంటి? ఇది ఒక స్ట్రైట్ లైన్, ఇది ఒక ఫైనల్ పాయింట్, ఇది ఇనిషియల్ పాయింట్. వీటి మధ్యన డిస్టెన్స్నే మనకి డిస్ప్లేస్మెంట్ అని చెప్తారు. క్లియర్గా ఇక్కడ నెంబర్స్ రాస్తాను, క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఒక 20 మీటర్స్ అనుకుందాం, ఇది ఒక 30 మీటర్స్ అనుకుందాం, ఇది ఒక 45 మీటర్స్ అనుకుందాం. ఇప్పుడు నాకు ఇక్కడ డిస్టెన్స్ ఏంటి, దూరం ఎంత, స్థానభ్రంశం ఎంత అని నాకు చెప్పండి. ఇప్పుడు నాకు దూరం ఎంత అవుతుంది? డిస్టెన్స్ అనేది 20 + 30, 50 + 45, 95 అవుతుందమ్మా. ఇది మనకి ఏమవుతుంది? డిస్టెన్స్ అవుతుంది. నాకేం కావాలి? డిస్ప్లేస్మెంట్ కావాలి. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి?
షార్టెస్ట్ పాత్ అంటే ఈ నుండి ఏ నుండి సికి ఎంత ఉంది 45, డిస్ప్లేస్మెంట్ అనేది 45 మీటర్స్ అనేది అవుతుంది. క్లియరా? ఇది మనకి డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి డిఫరెన్స్. తర్వాత మనకి ఈ డిస్ప్లేస్మెంట్ అనేది ఏ క్వాంటిటీ అంటే మనకి వెక్టార్ క్వాంటిటీ అమ్మ. వెక్టార్ క్వాంటిటీ అంటే మనకి ఏముంటుంది, డైరెక్షన్ ఉంటుందమ్మా. అంటే ఇది పర్టికులర్గా ఏ నుండి సికి ఒక డైరెక్షన్, షార్టెస్ట్ పాత్ కవర్డ్ బై బాడీ ఇన్ డెఫినెట్ డైరెక్షన్, ఒక డైరెక్షన్లో ఆ బాడీ మూవ్ అయితే దాన్నే డిస్ప్లేస్మెంట్ అని చెప్తాం. డిస్ప్లేస్మెంట్లో మనం ఏం చెప్తాము అంటే వెక్టార్ క్వాంటిటీ, డిస్ప్లేస్మెంట్ వెక్టార్ క్వాంటిటీ అంటాము. వెక్టార్ క్వాంటిటీ అంటే మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. క్లియరా? నెక్స్ట్ ఇక్కడ మనకి డిస్టెన్స్ అనేది ఎప్పుడు కూడా ఆల్వేస్ పాజిటివ్ అవ్వం. డిస్టెన్స్ అనేది ఆల్వేస్ పాజిటివ్, ఎప్పుడు కూడా మనకి నెగిటివ్ అవ్వదు. డిస్ప్లేస్మెంట్ అనేది డిస్టెన్స్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ నెగిటివ్ అవ్వదు. ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ చూస్తున్నట్లయితే డిస్ప్లేస్మెంట్ అనేది పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది, జీరో అవుతుందమ్మా. జీరో కూడా అవుతుంది. సార్ నెగిటివ్ ఎప్పుడు అవుతుందంటే మనకి ఇది వెక్టార్